సాధారణంగా అడవుల్లో ఏముంటాయి? చెట్లు, పుట్లు, అలాగే జంతువులు కదా. కానీ ఓ అడవిలో ఓ పాత కారు పోలీసుల కంటపడింది. ఆ కారు డోర్లు తెరిచి చూసేసరికి పోలీసులు షాక్ అయ్యారు. అందులో కళ్ళు బైర్లు కమ్మే రేంజ్లో బంగారం దొరికింది. అలాగే అప్పటికప్పుడు లెక్క పెట్టలేనన్ని నోట్ల కట్టలు కూడా అందులో దొరికాయి. ఆ షాక్ నుంచి తేరుకున్న తర్వాత పోలీసులు ఆ కారులో దొరికిన బంగారం డబ్బును లెక్కగడితే ఏకంగా 52 కేజీల బంగారం, 10 కోట్ల క్యాష్ ఉన్నట్లు లెక్క తేలింది. ఇంతకీ ఈ బంగారంతో నిండిన కారు ఏ అడవిలో దొరికిందో తెలుసా? మన దేశంలోని భోపాల్ శివారు అడవి ప్రాంతంలో దొరికింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్ శివారులోని అడవిలో వదిలేసిన పాత కారులో నుంచి 52 కేజీల బంగారం, 10 కోట్ల నగదును లోకాయుక్త పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బంగారం విలువ 40 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేశారు. ఇదంతా పొలిటీషియన్లు, బ్యూరోక్రాట్లు, రియల్ ఎస్టేట్ కంపెనీలకు చెందిన వారిగా భావిస్తున్నారు. కారు గ్వాలియర్ నివాసి మాజీ కానిస్టేబుల్ సౌరభ్ శర్మ స్నేహితుడి పేరు మీద ఉన్నట్లుగా గుర్తించారు. ఇన్కమ్ ట్యాక్స్ అధికారులు భూపాల్లోని పలువురు బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారుల ఇళ్లు, ఆఫీసులలో సోదాలు నిర్వహించారు. సౌరభ్ శర్మ ఇంట్లో గురువారం తనిఖీలు చేయగా ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నట్లు కనుగొన్నారు. కోటికి పైగా నగదు, కిలోన్నర గోల్డ్, వజ్రాలు, వెండి కడియాలు, స్థిరాస్తుల పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ సోదాల నేపథ్యంలో పెద్ద మొత్తంలో బంగారం, నగదు రవాణా చేస్తున్నట్లు సమాచారం అందడంతో ఐటీ అధికారులు, లోకాయుక్త పోలీసులు 100 మంది కలిసి 30 కార్లలో వెళ్లి అడవిలో ఓ పాత కారును గుర్తించారు. ఆ కారులో దొరికిన 52 కిలోల బంగారం, క్యాష్ కూడా శర్మనే తరలిస్తున్నాడనే కోణంలో లోకాయుక్త పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పోలీసులు వెంటబడడంతో కారును అడవిలో వదిలేసి నిందితులు పరారైనట్లుగా సమాచారం. భోపాల్లో జరిగిన తనిఖీల్లో త్రిశూల్ కన్స్ట్రక్షన్స్కు చెందిన రాజేష్ శర్మతో పాటు పలువురు బిల్డర్ల వద్ద ఉన్న అక్రమాస్తులకు సంబంధించిన ఎవిడెన్స్లను పోలీసులు ఇదివరకే స్వాధీనం చేసుకున్నారు. ఆ బిల్డర్లందరూ పొలిటీషియన్లు, ఉన్నతాధికారులతో సంబంధాలు కలిగి ఉన్నట్లు గుర్తించారు. మరి ఓ కారులో ఏకంగా 52 కేజీల బంగారం, 10 కోట్ల క్యాష్ దొరకడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.